హాయ్, ఈరోజు మనం చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూసుకుందాం. ఒక 1 కిలో చికెన్ ని ఇలా 12 పీసెస్ కింద కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్ ని బాగా ఆయిల్ లో హీట్ చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు హీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా బాగా మరగనివ్వాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న చికెన్ ని బాగా వాష్ చేసుకోవాలి. ఆనియన్స్ అన్ని కూడా ఈ కలర్ లోకి రావాలండి. ఇప్పుడు మ్యారినేటింగ్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, 15 kgs చికెన్ కి 1/2 kg గరం మసాలా, 4 స్పూన్స్ అజినోమోటో, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, కర్డ్, జింజర్ గార్లిక్ పేస్ట్, పుదీనా, గ్రీన్ చిల్లీ పేస్ట్ ఒక 1/4 అండ్ బ్రౌన్ ఆనియన్స్ ఆల్రెడీ వేపి పెట్టుకున్నవి, ఆయిల్ ఒక 2 లీటర్స్ అన్ని కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. మ్యారినేటింగ్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా తప్పనిసరి వాడాల్సిందే. రైస్ ని మనం ఆల్రెడీ సోక్ చేసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు ఇలా నానపెట్టుకున్నాక వాటర్ అంతా కూడా వడపోసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ ని కుక్ చేసుకోవాలండి. రైస్ కుక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో దాల్చిని, ఇలాచీ, జీరా, లవంగి, బిర్యానీ ఆకులు అన్ని కూడా బాగా వేసి ఉడకపెట్టాలి. ఇప్పుడు మనం ఈ ఆటాన్ని ముద్దలా చేసుకొని పెట్టుకోవాలండి. ఇది మనకి పైన స్టీమ్ జరుగుతున్నప్పుడు చికెన్ బిర్యానీకి ఇది ఎయిర్ టైట్నింగ్ గా ఉండటానికి. ఇప్పుడు ఈ మ్యారినేటింగ్ చికెన్ లో కొంచెం వాటర్ ని యాడ్ చేసుకోవాలి. రైస్ ఇలా మరుగుతున్నప్పుడు చూసుకోవాలి, మనం దీన్ని 20% మాత్రమే కుక్ చేయాలండి. ఇలా కొంచెం ఉడకాక ఇప్పుడు ఏం చేయాలంటే ప్రాసెస్ లో మనం ఆటా ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా, దీన్ని ఎయిర్ టైట్నింగ్ కోసం ఇలా సైడ్స్ అన్నిటిని కూడా ఒత్తుకోవాలి. 20% కుక్ అనేది ఒక బౌల్లోకి తీసుకున్నాము. అది మ్యారినేటింగ్ చికెన్ లోకి యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ లేయర్ 20% కుక్ అయి ఉంటుందండి. అలా ఒక్కొక్క లేయర్ ఎక్స్ట్రా పర్సెంటేజ్ కుక్ అయిపోతుంది. ఫస్ట్ 20% అయితే నెక్స్ట్ 30%, అలా ఒక లేయర్స్ గా వేసుకోవాలి. ఎందుకంటే కిందది బాగా ఉడుకుతుంది, పైన దానికి తక్కువ స్టీమ్ కావాలి. అందుకనే ఇలాగ మనం రైస్ ని కూడా లేయర్స్ గా వేసుకోవాలి. వేసుకొని ఇలా లేయర్స్ ని సర్వ్ చేసుకోవాలి. అలా ఫైనల్ గా రైస్ అంతటిని కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి ఒక 1 కిలో ఘీ అవుతుందండి. పైన ఇలా చల్లుకుంటే అదే దానిలో కలిసిపోతుంది. ఇలా ఆరెంజ్ కలర్ ని మనం కొంచెం వాటర్ లో యాడ్ చేసుకొని పైన చల్లుకోవాలి. ఇలా బాగా చల్లుకున్నాక కొంచెం వాటర్ పైన యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఇదిగోండి, దీనిపైన మూతని ఇలా పెట్టుకోవాలి. దీనివల్ల స్టీమ్ ఎటు పోకుండా లోపల బాగా కుక్ అవుతుంది. పైనది కూడా బాగా ఉడకాలంటే కొంచెం ఇలా నిప్పుల్ని పైన వేసుకోవాలి. స్టీమ్ కూడా మనం ఈజీ అవుతుంది. ఇదిగోండి, చికెన్ బిర్యానీ రెడీ.